Hello guys, welcome back to my channel. Support my channel, like, share and subscribe. సో నా ఛానల్ని మొదటిసారిగా చూస్తున్న వాళ్ళైతే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. సో మన ఛానల్లో డే బై డే కంపల్సరీ ఏదో విధంగా మనకు మెడికల్ సంబంధించిన రిక్రూట్మెంట్ కావచ్చు, హాస్పిటల్కి సంబంధించిన కావచ్చు, ఏదో ఒక అప్డేట్ అయితే ఉండడం జరుగుతుంది. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. సో మనం ఈరోజు ఫార్మసిస్ట్ గ్రేడ్ 2 తెలంగాణ స్టేట్ నుంచి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సో జనరల్ రిక్రూట్మెంట్ అన్నమాట ఇది. సో రెగ్యులర్ జాబ్స్ ఫార్మసిస్ట్ గ్రేడ్ 2. సో ఇది మనకు 24 దిస్ మంత్ రావడం జరిగింది. సో ఈ రివ్యూని అయితే డీటెయిల్గా చూద్దాము పీడిఎఫ్ ఒక్క. సో ఎలా అప్లై చేసుకోవాలి ఏంది అసలు డీటెయిల్గా స్టెప్ బై స్టెప్ చూద్దాము. సో మనము ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి ఇక్కడ mhsrb.telangana.gov.inలో మనం అప్లికేషన్ అయితే ఆన్లైన్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ డేట్ చూసుకున్నట్టయితే మనకు 5th అక్టోబర్ నాడైతే అప్లికేషన్ అనేది స్టార్ట్ అవ్వడం జరుగుతుంది ఆన్లైన్. సో అదేవిధంగా లాస్ట్ డేట్ ఫర్ సబ్మిషన్ చూసుకున్నట్టయితే 5 PM 21st అక్టోబర్ వరకు అయితే మనము ఫైనల్ డేట్ వరకు అయితే అప్లై చేసుకోవచ్చు అప్లికేషన్ అనేది. అదేవిధంగా అప్లికేషన్ ఎడిట్ ఆప్షన్ అనేది మనకు 23rd అక్టోబర్ 10:30 AM నుంచి అయితే విండో అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది. అదేవిధంగా అది మనకు 5 PM 24th అక్టోబర్ వరకు అయితే విండో ఓపెన్ అవ్వడం జరుగుతుంది. సో మనం చేసిన అప్లికేషన్లో ఏమైనా మిస్టేక్స్ ఉంటే ఈ డేట్స్లో మనము దాన్ని కరెక్షన్ చేసుకోవడానికి అయితే అవకాశం కల్పిస్తున్నారు. కాబట్టి మనం అప్లికేషన్ చేసే ముందే చాలా జాగ్రత్తగా చేయాలి, ఎనీ ఎర్రర్స్ జరగకుండా. సో చాలా స్టెప్ బై స్టెప్స్ 1-2 సార్లు చెక్ చేసుకోండి. ఎందుకంటే మళ్ళీ కరెక్షన్ చేసుకోవడము అవన్నీ పెద్ద ఇబ్బంది. కాబట్టి మనం ఫస్ట్ చేసేటప్పుడే దాన్ని ఫైనల్ సబ్మిషన్ అప్పుడు కంపల్సరీగా ఒకటి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంది అంటే ఫైనల్ సబ్మిషన్ ముందు మనం ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవడం అనేది చాలా ఉత్తమము. ఆ క్రాస్ చెక్ చేసుకున్న తర్వాత మనం కన్ఫర్మ్ చేసిన తర్వాతనే మనం ఫైనల్ సబ్మిషన్ అనేది ఎప్పుడైనా ఏ అప్లికేషన్ అయినా ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే మనం తొందరలో అప్లికేషన్ ఏదో ఒకటి చేసేయడము, దాంట్లో స్పెల్లింగ్ మిస్టేక్లు పోవడము అలాంటివి అయితే చేసుకోకండి ఫ్రెండ్స్. సో మ్యాక్సిమం అప్లికేషన్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకోండి. అదేవిధంగా ఈ ఎగ్జామ్ డేట్ అయితే మనకు 30 నవంబర్ నాడైతే డిక్లేర్ చేయడం జరిగింది. సో సిబిటి అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మనకు ఇప్పుడు స్టేట్లో మెడికల్ రిక్రూట్మెంట్స్కి సిబిటీస్ అనేది సో నంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ ఎక్కువ ఉంటే షిఫ్ట్ వైజ్ మనకు కండక్ట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా షిఫ్ట్ వైజ్ కండక్ట్ చేయడం జరిగితే మాత్రం దాంట్లో నార్మలైజేషన్ ప్రాసెస్ అనేది ఫాలో అవ్వడం జరుగుతుంది అని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు నోటిఫికేషన్లో. మనకి ఇప్పుడు ప్రీవియస్ ల్యాబ్ టెక్నీషియన్, నర్సింగ్ ఆఫీసర్ పోస్ట్ కూడా పడ్డాయి. సో అదేవిధంగా దీంట్లో కూడా సేమ్ సిమిలర్ ఆల్మోస్ట్ అన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ అయితే అదేవిధంగా కనబడుతున్నాయి. కాబట్టి ఒకసారి క్లియర్గా థరోగా అప్లికేషన్ చదివిన తర్వాతనే అప్లికేషన్ అనేది స్టార్ట్ చేయాలి ఆన్లైన్లో. సో మనము ఇక్కడ వేకెన్సీ గురించి చూసుకున్నట్టయితే డైరెక్టరేట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిఎంఈ కింద మనకు 446 పోస్టులు అయితే అవైలబుల్ ఉన్నాయి. అదేవిధంగా వైద్య విధాన పరిషత్లో 185 పోస్ట్స్ ఉన్నాయి. అదేవిధంగా ఎంఎన్జే అంకాలజీ అండ్ రీజనల్ క్యాన్సర్ సెంటర్లో 2 పోస్ట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. సో అదేవిధంగా మొత్తం చూసుకున్నట్టయితే 633 పోస్ట్స్ అయితే మనకు అవైలబుల్ ఉన్నాయి ఇప్పుడు. సో ఈ పోస్ట్ అనేది కూడా మనకు మొత్తం డ్యూరింగ్ రిక్రూట్మెంట్ ప్రాసెస్లో కానీ పెరగవచ్చు, తగ్గవచ్చు. సో ఎగ్జాక్ట్ నెంబర్ అయితే కాదు. సో అది సిచ్యువేషన్ని బట్టి వాళ్ళు యాడ్ చేయొచ్చు, లేకపోతే డిక్రీజ్ కూడా చేయొచ్చు. సో ఎనీ ఛాన్సెస్ అయితే దానికి ఏం చెప్పలేము ఫైనల్ వరకు. సో ప్రజెంట్ అయితే 633 పోస్ట్ అయితే అవైలబుల్ ఉన్నాయి. సో నెక్స్ట్ చూసుకున్నట్టయితే పే స్కేల్. సో శాలరీ ఎంత ఉంటుంది? సో మనకి ఇక్కడ బేసిక్ చూసుకున్నట్టయితే స్టార్టింగ్ ఇది 31,040 రూపీస్ స్టార్టింగ్ అన్నట్టు. సో ఆల్మోస్ట్ మనకు అలవెన్స్లో అవన్నీ కలుపుకొని మనకు ఆల్మోస్ట్ ఒక 50,000 వరకు వెళ్ళే అవకాశం అయితే ఉంటుంది. సో బై హ్యాండ్ చూసుకుంటే 45,000, 42,000 అలా వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో శాలరీ మనకు ఈ బిట్వీన్ ఉంటుంది పే స్కేల్ అనేది. సో నెక్స్ట్ సెలెక్షన్ ప్రొసీజర్ చూసుకున్నట్టయితే
ఇది కూడా సేమ్ ప్రీవియస్ లాగానే మనకు రీసెంట్గా 7,000 సంథింగ్ నర్సింగ్ ఆఫీసర్ రిక్రూట్మెంట్ అయ్యారు ఆల్రెడీ. సో దానిలాగానే మనకు ఇప్పుడు ఇందులో కూడా సేమ్ 100 పాయింట్స్ బేస్ చేసుకొని మనకు రిక్రూట్మెంట్ అనేది ఫిల్ చేయడం జరుగుతుంది. సో ఆ 100 పాయింట్లో మనకు 80 పాయింట్స్ అనేది సిబిటి కండక్ట్ చేస్తారు ఫ్రెండ్స్. సో 80 ఈ మార్క్స్ ఓన్లీ ఎగ్జామ్ పర్పసే. సో ఎగ్జామ్లో మనకు 80 మార్క్స్కి గాను 80 పాయింట్స్ అవార్డ్ చేయడం జరుగుతుంది. సో అదే ఆ 80 కాకుండా మళ్ళీ మొత్తం టోటల్ 100 కాబట్టి సో అందులో ఉన్న ఈ 20 పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అవి మనకు ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్లో కాంట్రాక్ట్ కానీ అవుట్సోర్సింగ్ కానీ వర్క్ చేసిన వాళ్ళు ఏదైనా ప్రోగ్రామ్స్ ఎన్హెచ్ఎం కింద కానీ ఎవరైనా దాని కింద వర్క్ చేస్తున్న వాళ్ళకైతే అది ట్రైబల్ నాన్ ట్రైబల్ ఏరియాస్ కింద డివైడ్ చేసి వాళ్ళకు 6 మంత్స్కి గాను 2.5 పాయింట్స్ లేదా 2 పాయింట్స్ అనేది అవార్డ్ చేయడం జరుగుతుంది. సో అది మ్యాక్సిమం మనకు 20 పాయింట్స్ వరకు అయితే వాళ్ళు అవార్డ్ చేయడం జరుగుతుంది. ఇది బేస్ చేసుకొని మనకు ఫైనల్ రిజల్ట్ అయితే ఇస్తారు. దాని ప్రకారం మనకు సెలెక్షన్ అనేది జరుగుతుంది. సో ఇక్కడ చూసుకున్నట్టయితే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. అది కూడా స్టేట్ గవర్నమెంట్లో వర్క్ చేసి ఉండాలి. సో మ్యాక్సిమం 20 పాయింట్స్ వరకు అయితే ఎక్స్పీరియన్స్కి యాడ్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ క్లియర్గా చూసుకున్నట్టయితే 2.5 పాయింట్స్ ఫర్ 6 మంత్స్. సో 6 మంత్స్ ఏంది ట్రైబల్ ఏరియాస్లో. సో ట్రైబల్ ఏరియాస్లో వర్క్ చేస్తున్న వాళ్ళకు మనకు 2.5 పాయింట్స్ యాడ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా నాన్ ట్రైబల్ ఏరియాస్లో ఎవరైతే వర్క్ చేస్తున్నారో వాళ్ళకు 2 పాయింట్స్ అనేది 6 మంత్స్ వరకు వేయడం జరుగుతుంది. సో టోటల్ మనకు 20 పాయింట్స్ వరకు ఆ ఎక్స్పీరియన్స్కి యాడ్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ ఇంకో కండిషన్ ఏంది అంటే మనకు వర్క్ చేసిన తర్వాత ఇప్పుడు 4 మంత్స్ 5 మంత్స్ వర్క్ చేస్తే అది కన్సిడర్ కాదు. మినిమం 6 మంత్స్ అయితే వర్క్ చేసి ఉండాలి. అప్పుడే మనకు ఈ పాయింట్స్ అనేది యాడ్ అవ్వడం జరుగుతుంది. సో 6 మంత్స్ మినిమం దాటి ఉండాలి. 6 మంత్స్ 1 year 2 years 3 years 5 takes 6 అట్లా 20 పాయింట్స్ రీచ్ అయ్యే వరకు మన ఎక్స్పీరియన్స్ అనేది కౌంట్ అవ్వడం జరుగుతుంది. సో ఎక్స్పీరియన్స్ కౌంట్ అవ్వడానికి మినిమం స్టార్టింగ్ అయితే 6 మంత్స్కి 2.5 ఆర్ 2 పాయింట్స్ అనేది అవార్డ్ చేయడం జరుగుతుంది. మనం ఎక్కడ వర్క్ చేసినామో దానికి బేస్ చేసుకొని. సో నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఇక్కడ క్లియర్గా అనెక్సర్ బిలో క్లియర్గా ఇవ్వడం జరుగుతుంది. సో దాని గురించి ఏమైనా డౌట్స్ ఉంటే అక్కడ ఒకసారి థరోగా చదవండి. సో మెరిట్ లిస్ట్ మనకు మొత్తం ప్రాసెస్ అయిపోయిన తర్వాత వెబ్సైట్లో ఉంచడం జరుగుతుంది. మనకు అప్పుడు అక్కడ వెబ్సైట్లో మనం క్లియర్గా చూసుకోవచ్చు. రిజల్ట్ నాడు రిజల్ట్ వచ్చిన తర్వాత మళ్ళీ ఒక ఫైనల్ లిస్ట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో అప్లికేషన్కి మనకు రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏంటి? సో రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏంటి అని చూసుకున్నట్టయితే మనకు ఆధార్ కార్డ్, ఎస్ఎస్సి 10th క్లాస్ సర్టిఫికేట్ ఆర్ డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ కొరకు 10th క్లాస్ సర్టిఫికేట్ అయితే కావాలి మెమో. సో అదేవిధంగా కన్సాలిడేటెడ్ మార్క్స్ మెమో, కన్సర్న్ డిగ్రీ సర్టిఫికేట్, రిజిస్ట్రేషన్ ఇష్యూడ్ బై ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా. సో తెలంగాణ. సో ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ తెలంగాణ నుంచి మనకు రిజిస్ట్రేషన్ అనేది అయి ఉండాలి. సో ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ కాంట్రాక్ట్ కానీ అవుట్సోర్సింగ్ కానీ స్టేట్ గవర్నమెంట్లో హాస్పిటల్ లేదా ఇన్స్టిట్యూట్ ఆర్ ప్రోగ్రామ్స్లో చేసే ఉండాలి. సో వాళ్ళకు ఎక్స్పీరియన్స్కి మనకు 6 మంత్స్కి కానీ అట్లా యాడ్ చేస్తూ పోతారు. 2 పాయింట్స్ 2.5 పాయింట్స్ కాబట్టి మనం ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అప్లికేషన్ చేసే ముందే తీసుకొని పెట్టుకోవాలి కన్సర్న్డ్ అథారిటీ నుంచి. సో స్టడీ సర్టిఫికేట్ 1st క్లాస్ నుంచి 7th క్లాస్ ఫర్ లోకల్ క్లైమ్ స్టేటస్. సో లోకల్ స్టేటస్ కొరకు మనకు స్టడీ సర్టిఫికేట్స్ అయితే అవసరం ఉంటాయి 1st నుంచి 7th. ఇఫ్ స్టడీ సర్టిఫికేట్ లేదు అంటే మనకు రెసిడెన్స్ సర్టిఫికేట్స్ అయితే ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది వెరిఫికేషన్ టైంలో. అదేవిధంగా కమ్యూనిటీ సర్టిఫికేట్. సో కమ్యూనిటీ కేటగిరీ కింద అప్లై చేసుకునే వాళ్ళకు ఎస్సీ ఎస్టీ బీసీ సర్టిఫికేట్స్ అయితే వాళ్ళు కూడా అప్లై చేసుకోవాలి అప్లికేషన్ ముందే. సో ఇది కూడా ప్రొడ్యూస్ చేయాల్సి ఉంది, మనం అప్లోడ్ చేయాలి అప్లికేషన్ టైంలో. సో అదేవిధంగా నాన్ క్రిమిలేయర్ సర్టిఫికేట్, లేటెస్ట్ ఇన్కమ్ అసెట్ సర్టిఫికేట్ ఫర్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్.
సో స్పోర్ట్స్ సర్టిఫికేట్, స్పోర్ట్స్ కేటగిరీ కింద అప్లై చేసుకునే వాళ్ళకు స్పోర్ట్స్ సర్టిఫికేట్, అదేవిధంగా పిహెచ్ క్యాండిడేట్స్ వాళ్ళకు సదరం సర్టిఫికేట్. సో సర్వీస్ సర్టిఫికేట్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ క్లైమింగ్ ఏజ్ రిలాక్సేషన్. అదేవిధంగా సర్వీస్ సర్టిఫికేట్ ఫర్ ఎన్సిసి ఇన్స్ట్రక్టర్ క్లైమింగ్ ఏజ్ రిలాక్సేషన్. సర్వీస్ సర్టిఫికేట్ ఫర్ ఇన్ సర్వీస్ రెగ్యులర్ అప్లికెంట్ క్లైమింగ్ ఏజ్ రిలాక్సేషన్. సో ఇన్ సర్వీస్లో చేసుకున్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. సో వాళ్ళకైతే మనకు సర్వీస్ సర్టిఫికేట్స్ అయితే ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. అప్లికెంట్ ఫోటోగ్రాఫ్, అదేవిధంగా అప్లికెంట్ సిగ్నేచర్. సో ఇవి మనకు రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అప్లికేషన్ చేసుకోవడానికి. సో ఇప్పుడు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్టయితే క్యాండిడేట్స్ కంపల్సరీ ఈ డిగ్రీస్ అనేది పూర్తి చేసి ఉండాలి. డి ఫార్మసీ, బి ఫార్మసీ ఆర్ ఫార్మ్ డి. సో ఈ మనకు ఈ డిగ్రీస్ అయిపోయిన తర్వాత మనము తెలంగాణ ఫార్మసీ కౌన్సిల్లో రిజిస్ట్రేషన్ అయి ఉండాలి. కంపల్సరీ మనకు రిజిస్ట్రేషన్ అయి ఉండాలి. ఇఫ్ ఎవరైనా చేయించుకోలేదు అంటే, రిజిస్ట్రేషన్ ఇంకా కాలేదు అంటే, ఇప్పుడు అప్లికేషన్స్ చాలా స్టార్ట్ అవుతాయి కాబట్టి కంపల్సరీగా ముందు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ట్రై చేయండి. మళ్ళీ ఇబ్బంది పడద్దు. సో రిజిస్ట్రేషన్ అనేది కంపల్సరీ అడుగుతారు కాబట్టి మన సేఫ్టీలో మనం ఉండాలి. కంపల్సరీ ఫస్ట్ డిగ్రీని అనేది డిలే చేయకుండా ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి కంప్లీట్ అయిపోయిన తర్వాత. ఎప్పుడైనా చాలామంది ఏం చేస్తారంటే, ఇప్పుడు డిగ్రీ అయిపోతుంది, సో ఎప్పుడైనా చేయించుకుందాంలే, నేనే చేయించుకుంటాను, అట్లా గ్యాప్ ఇవ్వడం అనేది జరుగుతుంది. సో నేను చాలా సిచ్యువేషన్లో మా ఫ్రెండ్స్ కానీ చాలామంది నుంచి ఇలా వినడం జరిగింది. కాబట్టి ఫస్ట్ అనేది డిగ్రీ కంప్లీట్ అయిన తర్వాత ఎప్పుడైనా కూడా మన ప్రొఫెషనల్స్ కాబట్టి రిజిస్ట్రేషన్ అనేది సాధ్యమైనంత తొందరగా చేసుకోవడానికి ట్రై చేయండి. సో అదేవిధంగా ఏజ్ రిలాక్సేషన్. సో ఏజ్ రిలాక్సేషన్ చూసుకున్నట్టయితే మినిమం అయితే 18 ఇయర్స్ నిండి ఉండాలి. సో 18 ఇయర్స్ నుంచి 46 ఇయర్స్ వరకు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. సో ఏజ్ రిలాక్సేషన్ మనకు ఈ క్రైటీరియా ద్వారా మనకు ఎగ్జంప్షన్ అనేది లిమిట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ వాళ్ళకైతే అప్ టు 5 ఇయర్స్, ఎక్స్ సర్వీస్ మ్యాన్కి 3 ఇయర్స్, ఎన్సిసి వాళ్ళకు 3 ఇయర్స్, అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా పిహెచ్ క్యాండిడేట్ వాళ్ళకైతే 10 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉండడం జరుగుతుంది. సో నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఫీ. సో ఎగ్జామినేషన్ ఫీ ఎంత ఉంటుంది? సో ఆన్లైన్ ఎగ్జామినేషన్ ఫీ అనేది మనకు 500 అయితే ఛార్జ్ చేయడం జరుగుతుంది. సో 500 ఫీ అనేది చెల్లించాలి. అదేవిధంగా ఇక్కడ ప్రాసెసింగ్ అప్లికేషన్ ఫీ, సో అప్లికేషన్ ఫీ వచ్చేసి మనకు 200 అయితే దానికి చెల్లించాల్సి ఉంటుంది. సో ఈ 200 ఇక్కడ మనకు ఇచ్చిన స్పెషల్ కేటగిరీస్ వాళ్ళకైతే ఎగ్జంప్షన్ చేయడం జరిగింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్, పిహెచ్ అండ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఆఫ్ తెలంగాణ స్టేట్ వాళ్ళకైతే ఎగ్జంప్ట్ చేయడం జరిగింది. సో అన్ఎంప్లాయ్మెంట్ అప్లికెంట్ ఇన్ ద గ్రూప్ ఆఫ్ 18 to 48 ఇయర్స్ ఆఫ్ స్టేట్. సో ఇది ఒకసారి క్లియర్గా గమనించండి. సో మోడ్ ఆఫ్ ఫీ పేమెంట్ అయితే ఆన్లైన్ ఉండడం జరుగుతుంది. మనం అప్లికేషన్ చేసే టైంలోనే మనకు ఒక గేట్వే అనేది ఓపెన్ అవుతుంది. సో ఆన్లైన్ ద్వారానే మనం అప్లికేషన్ అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది, మనీ కూడా. సో ఇక్కడ క్లియర్గా చూసుకున్నట్టయితే మనకు అప్లికేషన్ అనేది కంప్లీట్ అయిన తర్వాత పేమెంట్ కూడా మనకు క్లియర్గా పేమెంట్ అనేది సక్సెస్ఫుల్ అని రావాలి. లేదు అంటే అప్లికేషన్ కన్సిడర్ చేయరు. కాబట్టి మనకు ఆ పేమెంట్ ఎగ్జామినేషన్ ఫీ కూడా చెల్లించడం చాలా ఇంపార్టెంట్. సో ఎగ్జామ్ ఫీ అవన్నీ అయిపోయిన తర్వాత చాలామంది అప్లికేషన్ని ప్రింట్అవుట్ తీసుకోరు, కాబట్టి అది కూడా చాలా జాగ్రత్తగా గమనించుకోండి. సో ప్రింట్అవుట్స్ అనేది మనం ఫీ పేమెంట్ చేసినా కూడా అప్లికేషన్ అయిపోయిన తర్వాత కంపల్సరీ మీరు జిరాక్స్ ఆర్ కలర్ జిరాక్స్ తీసుకొని మీ దగ్గర అవసరమైతే 1-2 కాపీస్ పెట్టుకోండి. సో ప్రొసీజర్ ఆఫ్ అప్లికేషన్ ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. సో అప్లికేషన్ చేసే ముందు ఒకసారి దీన్ని థరోగా చూడడానికి ట్రై చేయండి. సో క్లియర్గా మనకు అసలు ఏంది అనేది క్లియర్గా అర్థమవుతుంది స్టెప్ బై స్టెప్. సో రిటర్న్ ఎగ్జామినేషన్ గురించి మాట్లాడుకున్నట్టయితే మనకు 13th నవంబర్ నాడైతే సిబిటి కండక్ట్ చేయడం జరుగుతుంది. అది ఎంతకు అంటే 80 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్కి అయితే మనకు సిబిటి కండక్ట్ చేస్తారు.
సో పేపర్ లాంగ్వేజ్ చూసుకున్నట్టయితే పేపర్ లాంగ్వేజ్ ఇంగ్లీష్లో ఉండడం జరుగుతుంది. సో సిలబస్ చూసుకున్నట్టయితే అనెక్సర్ 5లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో అది కూడా చూద్దాము. సో ఎగ్జామినేషన్ సిటీస్ చూసుకున్నట్టయితే మనకు హైదరాబాద్, నల్గొండ, ఖమ్మం, కొత్తగూడెం, సత్తుపల్లి, కరీంనగర్, మహబూబ్ నగర్, సంగారెడ్డి, ఆదిలాబాద్, నిజామాబాద్, వరంగల్, నర్సంపేట్. సో ఈ సిటీస్ అయితే మనకు సిబిటి కొరకు అవైలబుల్ ఉన్నాయి. సో సాధ్యమైనంత మీకు దగ్గరలో ఉన్న సిటీని చూస్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో స్పెషల్ కేటగిరీస్ రిజర్వేషన్ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. కేటగిరీ వైజ్ ఆ ఇన్స్ట్రక్షన్ కూడా ఒకసారి చూసుకోవాలి. సో కమ్యూనిటీ సర్టిఫికేట్స్ గురించి కూడా ఇక్కడ క్లియర్గా డీటెయిల్గా ఇవ్వడం జరిగింది. సో లోకల్ క్యాండిడేట్స్ రిజర్వేషన్ 90% అయితే లోకల్ క్యాండిడేట్స్కి 95% ఇంపార్టెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో మనకు టోటల్ 7 జోన్స్ అయితే క్లియర్గా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఎక్కడెక్కడ అయితే మనకు పోస్ట్ అనేది డిస్ట్రిక్ట్స్లో ఏ జోన్లో ఏ డిస్ట్రిక్ట్లు కవర్ అవుతాయి అనేది క్లియర్గా ఇవ్వడం జరిగింది. సో ఇది కూడా ఒకసారి చూసుకోవాలి. సో నెక్స్ట్ వచ్చేసి మనకు జోన్ల వారీగా ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో తెలుసుకోవడానికి ఇక్కడ క్లియర్గా ఒక బాక్స్ అయితే ఇవ్వడం జరిగింది. అనెక్సర్లో వేకెన్సీ పొజిషన్ ఇప్పుడు ప్రజెంట్ అవైలబిలిటీ ఎలా ఉన్నాయో చూసుకున్నట్టయితే మనకు జోన్ 1కి వచ్చేసి ఫస్ట్ జోన్కి 79 వేకెన్సీస్ అయితే ఖాళీగా ఉన్నాయి. జోన్ 2కి వచ్చేసి 53 పోస్ట్, జోన్ 3కి వచ్చేసి 86 పోస్ట్, జోన్ 4కి వచ్చేసి 98 పోస్ట్, జోన్ 5కి వచ్చేసి 73 పోస్ట్, జోన్ 6 వచ్చేసి 154 పోస్ట్, జోన్ 7 వచ్చేసి 88 పోస్ట్. సో మనకు టోటల్గా చూసుకున్నట్టయితే 633 పోస్ట్ అనేది కరెంట్లీ అవైలబుల్ ఉన్నాయి. సో నెక్స్ట్ మనకు ముందుగా చెప్పుకున్నట్టుగా ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఏ అథారిటీస్ అయితే మనకు ఇష్యూ చేయడానికి మనకు కాంపిటెంట్ అథారిటీ అనేది ఉండడం జరుగుతుంది. మనం వర్క్ చేసే దగ్గర ఎవరైతే మనకు ఇష్యూ చేయగలుగుతారో వాళ్ళ డీటెయిల్స్ కూడా క్లియర్గా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో అప్లికేషన్ మనకు ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ కూడా చాలా జాగ్రత్తగా క్లియర్గా తీసుకుని సబ్మిట్ చేయండి. సో మార్క్స్ ఎవరైనా వర్క్ చేసిన వాళ్ళు ఉంటే కంపల్సరీగా ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ తీసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. సో ఇక్కడ మనకు ప్రొఫార్మ్ అయితే క్లియర్గా ఇవ్వడం జరిగింది. అవుట్సోర్సింగ్ కానీ కాంట్రాక్ట్ ఎంప్లాయీలు కానీ సో ఏ ప్యాటర్న్లో మనకు సర్టిఫికేట్స్ అనేది తీసుకోవాలో ఇక్కడ ఒక ప్రొఫార్మ్ ఇవ్వడం జరిగింది. సో దీని ప్రకారమే మీరు ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ తీసుకోండి. సో నెక్స్ట్ మనకు సిలబస్ గురించి ఒకసారి మాట్లాడుకున్నట్టయితే సో సిలబస్ అనేది మనకు డిప్లొమా లెవెల్లో ఉండడం జరుగుతుంది సిలబస్ కంప్లీట్లీ. సో యూనిట్ 1లో మనకు ఇంట్రొడక్షన్ ఆఫ్ ఫార్మసీస్, ప్యాకేజింగ్ ఆఫ్ ఫార్మస్యూటికల్స్, యూనిట్ ఆపరేషన్, ప్రిస్క్రిప్షన్, మెట్రాలజీ, పోసోలజీ, మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ఎవాల్యుయేషన్ వేరియస్ డోసేజ్ ఫార్మ్స్, స్టడీ ఆఫ్ ఇమ్యూనిటీ అండ్ ఇమ్యునోలాజికల్ ప్రొడక్ట్స్. సో యూనిట్ 2 చూసుకున్నట్టయితే అనాటమీ అండ్ ఫిజియాలజీ ఆఫ్ స్కెలిటల్ సిస్టమ్స్, కార్డియోవాస్కులర్. సో జనరల్ అనాటమీ గురించి కూడా క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. సో ఇది మనకు సిలబస్ కంప్లీట్లీ. సో దీని నుంచి అయితే మనకు క్వశ్చన్స్ రావడం జరుగుతుంది కాబట్టి వీటిపైనే ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయడానికి ట్రై చేయండి. సో యూనిట్ 3 కాన్సెప్ట్ ఆఫ్ హెల్త్, కాన్సెప్ట్ ఆఫ్ డిసీజ్, న్యాచురల్ హిస్టరీ ఆఫ్ డిసీజెస్, the diseases agents and the concept of prevention of diseases. So nutrition and health, demography and family planning, first aid, fundamentals, principle, microbiology, communicable diseases. So unit 4లో చూసుకుంటే మెడిసిన్ అండ్ ఫార్మస్యూటికల్ యూజెస్ ఆఫ్ ఫాలోయింగ్ క్లాస్ ఆఫ్ ఇన్ఆర్గానిక్ కాంపౌండ్స్, ఇన్ఆర్గానిక్ అఫిషియల్ కాంపౌండ్స్, రేడియో ఫార్మస్యూటికల్ అండ్ కాంట్రాస్ట్ మీడియా, limit tests for arsenic, chlorine, sulfate, iron and heavy metals, the chemistry of following class of pharmaceutical organic compounds. So unit 5th sources of drug, route of administration of drug, various
processes of absorption, metabolism, distribution, excretion of drug, general mechanism of drug action and drug interactions. సో ఫార్మకాలజికల్ ఆఫ్ ఫాలోయింగ్ క్లాస్ ఆఫ్ డ్రగ్స్. సో క్లియర్గా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో దీని గురించి అయితే మనకు క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. ఒక యూనిట్ పరంగా మన సిలబస్ అయితే కంప్లీట్లీ దీని నుంచి రావడం జరుగుతుంది కాబట్టి మ్యాక్సిమం కాన్సన్ట్రేట్ చేయాలి. సో జనరల్ అనెస్థీషియా, అనల్జెసిక్, యాంటీపైరేటిక్, ఎన్సైడ్ ఒకసారి క్లియర్గా వీటిని చూడండి. మజిల్ రిలాక్సెంట్, యాంటీ పార్కిన్సన్స్ ఏజెంట్స్, లోకల్ అనెస్థెటిక్స్. సో యూనిట్ 6 చూసుకున్నట్టయితే 6th యూనిట్లో మనకు ఫార్మకాలజికల్ ఆఫ్ ఫాలోయింగ్ క్లాస్ ఆఫ్ డ్రగ్స్. సో ఇక్కడ డ్రగ్స్ అనేది బ్రీఫ్గా ఇవ్వడం జరిగింది. సో అన్నీ చూడండి. సో ఇవన్నీ చెప్పేసరికి వీడియో అయితే లెంతీ అవుతుంది కాబట్టి నేను స్కిప్ చేయడం జరుగుతుంది. యూనిట్ 7th యూనిట్లో చూసుకున్నట్టే ఆర్గనైజేషన్, మేనేజ్మెంట్ ఆఫ్ ఫంక్షన్ ఆఫ్ హాస్పిటల్ అండ్ హాస్పిటల్ ఫార్మసీ, లొకేషన్, లేఅవుట్, ఫ్లో చార్ట్స్, మెటీరియల్స్. సో ఇవన్నీ దీంట్లో ఇంక్లూడ్ అయి ఉన్నాయి. డిసీజ్ మేనిఫెస్టేషన్ అండ్ పాథోఫిజియాలజీ, సిమ్టమ్స్ అండ్ ట్రీట్మెంట్ ఆఫ్ ఆర్గనోపాస్పరస్, హెవీ మెటల్, ఓపియాయిడ్, బార్బిట్రేట్, ఆర్ట్రోపిన్, పారాసిటమాల్ పాయిజనింగ్. సో 8th వచ్చేసి అడల్ట్రేషన్ ఆఫ్ డ్రగ్ ఎవాల్యుయేషన్, సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఫార్మకోలాజికల్ స్టాండర్డ్స్, ఐడెంటిఫికేషన్ టెస్ట్, థెరపటిక్ ఎఫెక్ట్స్, ఫార్మసిటికల్ అప్లికేషన్స్. సో క్లియర్. అకరెన్స్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్, ఆర్గనోలెంటిక్ ఎవాల్యుయేషన్, కెమికల్ కాన్స్టిట్యూషన్ ఇంక్లూడింగ్ టెస్ట్ ఆఫ్ ఫాలోయింగ్ కేటగిరీస్ ఆఫ్ డ్రగ్. సో మిసలేనియస్ స్టడీ ఆఫ్ సోర్స్, ప్రిపరేషన్ ఆఫ్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ ఫైబర్ యూజ్డ్ ఇన్ sutures and surgical dressings. సో 9th యూనిట్లో చూసుకున్నట్టయితే క్లాసిఫికేషన్, లాక్సేటివ్ టెస్ట్, బయాలజికల్ వాల్యూ, డెఫిషియన్సీ ఆఫ్ డిసీజెస్. సో ఇవి క్లియర్గా చూడండి. వైటమిన్స్, థెరపిటిక్స్. సో 10th యూనిట్లో చూసుకున్నట్టయితే మనకు ఫార్మసీ యాక్ట్ 1948, ది డ్రగ్ అండ్ ది కాస్మెటిక్ యాక్ట్ 1940, నార్కోటిక్ డ్రగ్స్, బ్రీఫ్ ఇంట్రొడక్షన్ టు స్టడీ ఫాలోయింగ్ యాక్ట్స్. సో ఇవ్వండి ఈరోజు పీడిఎఫ్ రివ్యూ. సో మనకు ఇది మంచి అవకాశం అనే చెప్పాలి తెలంగాణ వాళ్ళకైతే. సో కంటిన్యూస్గా మెడికల్లో ఏదో ఒక రిక్రూట్మెంట్ అయితే జరుగుతూనే ఉంది కాబట్టి ఈ అవకాశాన్ని అయితే కంపల్సరీగా సద్వినియోగం చేసుకోవాలి. ఎందుకంటే ఛాన్సెస్ అనేది, జాబ్ ఆపర్చునిటీస్ అనేది ఈ కాలంలో చాలా రేర్ అయిపోయాయి. చాలా తక్కువ మనం జాబ్స్ కోసం వెయిట్ చేయాల్సి ఉంటుంది కాబట్టి సాధ్యమైనంత తొందరగా ఇప్పుడు ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయండి. సో ఇదండి ఈరోజు ఫార్మసీ గ్రేడ్ 2 రివ్యూ పీడిఎఫ్ నోటిఫికేషన్. నేను మీ రాజ్, నర్సింగ్ ఆఫీసర్ ఎట్ ఎయిమ్స్. మీకు దీని పరంగా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో కామెంట్ చేయండి. దానికి సాధ్యమైనంత తొందరగా రిప్లై ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ, బాయ్, జై హింద్.